నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు విజ్జియిజం పెట్టి నా పొట్ట కొడుతున్నావు, అదేంటి దాని పరిస్థితి ఏంటి? నా రామయిజం పరిస్థితి ఏంటి? సప్నా టైప్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సరే, దేవుడు గురించి నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం దేవుడు ఇష్టమే. సార్ దిస్ ఇస్ ప్యూరిజం. Yeah. రాము గారికి దేవుడు నమ్మకం లేదు, విజయిజంలో విజయ్ గారికి నమ్మకం ఉంది. నువ్వు ఇష్టమా అంటే ఇష్టం అన్నాను రాము, అంతే. అని అంటే మూర్ఖంగా ఉండదు. అంటే ఎంతవరకు నేను మూర్ఖునేనా? అలా అంటలేదు, నీకు దేవుడు ఇష్టం లేదు కానీ నువ్వేమి దేవుడు అగెన్స్ట్ ఏమి మాట్లాడవు. కానీ దేవుడు ఇష్టమే, కానీ మూర్ఖంగా అంటే ఏంటి? అదే మూర్ఖంగా అంటే హోమాలు పూజలు అంటే ఏదో ఒక అట్లాగా హోమాలు పూజలు వరకు కాదు. ఇష్టమే కానీ యూ డోంట్ టోటల్ రిచువల్స్ ఓవర్బోర్డ్ లేదు. ఇప్పుడు ఇంకొకటి నేనే చెప్తున్నాను. ఆ పాటలో ఒక లైన్ ఉంది ఏంటంటే, మ్యారిటల్ లైఫ్ లో తను హ్యాపీ అయినా పెళ్లికి సుముఖం కాదంటూ 26 పెళ్లిళ్ళు చేసిన సెన్సేషన్ ఒక లైన్ ఉంది. అదేంటంటే పెళ్లిలో ఓకే హ్యాపీయే కానీ అందరికీ పెళ్లి చేసుకోవద్దని చెప్తాను. కానీ 26 పెళ్లిళ్ళు చేశాను. ఓకే, థాంక్స్. అది ఎలా అంటే వాళ్ళకి పెళ్లి అంటే వాళ్ళు అడుగుతారు చాలా మంది, వాళ్ళ మీద ఏమన్నా పురాణి దుష్మని ఉందా? కాదు ఎవరెవరి మీద కక్ష తీర్చుకోవాలో వాళ్ళందరికీ పెళ్లి చేస్తారు.